పిచ్చి పిచ్చిగా మాట్లాడితే నాలుగు గోస్తా. అసెంబ్లీలో లీడి ప్రసంగంలో బీఆర్ఎస్ నేతలపై రేవంత్ ఆగ్రహం. అన్పార్లమెంటరీ అనుకుంటే రికార్డు నుంచి తొలగించండి. సామాన్య ప్రజలకు అర్థం కావాలని అలా మాట్లాడాను. 2 ఏళ్లుగా ప్రతిపక్ష నేత కేసీఆర్ సభకు ఎందుకు రావట్లేదు? కేసీఆర్ తన అనుభవాలను మాతో పంచుకోవాలని కోరుతున్నా. గులాబీ నేతలు తప్పించుకొని తిరుగుతున్నారు. ఇది సిగ్గుచేటు. నిన్న అసెంబ్లీలో సారు ఆపకుండా 2 గంటలు మాట్లాడారండి. 2 hours ఆఫ్ స్పీచ్లు దంచుతారుగా, యాజ్ యూజువల్గా దంచారు. మరి ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఎక్కడ హైలైట్ అయిపోద్ది అనుకొని, అంటే నిన్నటి నుంచి ఒక వార్త నడుస్తుంది. పవర్ పాయింట్ ప్రజెంటేషన్ నేను ఇస్తానని చెప్పి ఇద్దరి మధ్య గొడవ జరిగిందన్నట్టు ఒక వార్త నడుస్తుంది. మరి దానికోసం ఆయన పవర్ పాయింట్ ప్రజెంటేషన్ హైలైట్ అవ్వకూడదని ఈయన ఒక 2 గంటల స్పీచ్ ఇచ్చాడేమో. మరి తెలంగాణకు మరణ శాసనం రాసిన బీఆర్ఎస్, ఏపీకి కృష్ణా జలాలు దోచిపెట్టిన దుర్మార్గం, అక్రమంగా శ్రీశైలం బ్యాక్ వాటర్ నుంచి తరలింపు, ప్రతిరోజు 13 టీఎంసీలు తరలించుకుపోయిన ఏపీ, బీఆర్ఎస్ ఎప్పుడు పాలమూరు రంగారెడ్డి ప్రాజెక్టు పట్టించుకోలేదు అని ఉత్తమ్ కుమార్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇక పేదలకు అండగా కాంగ్రెస్ పార్టీ ఉండబోతున్నారు. అదే లక్ష్యంతో ముందుకు సాగుతున్నాం. అర్హులందరికీ గృహజ్యోతి పథకం ఇస్తారంట. అంతేకాకుండా మన ఇందిరమ్మ ఇళ్లలో ఉన్న వాళ్ళకి కూడా ఉచిత విద్యుత్ ఇస్తారంట. అందశ్రీ కుటుంబానికి ప్రభుత్వ ఉద్యోగం, ఆయన కొడుకు ప్రభుత్వ ఉద్యోగం. అసెంబ్లీలో సవరణ ప్రవేశపెట్టిన బిల్లు నిబంధనలు సవరించాల్సి ఉందని వెల్లడి. ఆయన కొడుక్కి గవర్నమెంట్ ఉద్యోగం ఇస్తున్నారు కానీ ఆయన సమాధిని పట్టించుకునే పరిస్థితుల్లో మాత్రం లేరు పాపం. స్థానిక ఎన్నికలు ఇద్దరు పిల్లల నిబంధన ఎత్తివేత, చారిత్రాత్మక నిర్ణయం తీసుకున్న ప్రభుత్వం. నిన్న కొండగట్టు వచ్చారు పవన్ కళ్యాణ్ గారు, ఏపీ డిప్యూటీ సీఎం. నన్ను ప్రాణాలతో నిలబెట్టింది కొండగట్టు అంజన్నే. స్వామివారి దర్శించుకున్న ఏపీ డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. విద్యుత్ ప్రమాదం నుంచి తనను కొండగట్టు అంజన్నే కాపాడారని భక్తిపూర్వకంగా వెల్లడించిన పవన్ కళ్యాణ్. నిన్న మరోసారి ప్రమాదం నుంచి తప్పించుకున్నారు పవన్ కళ్యాణ్. అక్కడ తిరిగి రిటర్న్లో వెళ్తున్నప్పుడు ఆ వైర్లు ఏవో జస్ట్ మిస్ తగిలేవంట. మళ్ళీ ముందే చూసి పవన్ కళ్యాణ్ వెనక్కి వంగినట్టున్నాడు. ఏసీబీకి చిక్కిన ఫారెస్ట్ అవినీతి తిమింగలాలంటండి. 3.5 లక్షలు తీసుకుంటూ పట్టుబడ్డాడంట. పట్టుబడిన ఫారెస్ట్ డివిజనల్ మేనేజర్, ప్లాంటేషన్ మేనేజర్. ఈ తిమింగలాలు దొరికితానే ఉన్నాయి కానీ ఏమన్నా ఉపయోగం ఉందా? సేంద్రియ సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహం ఇస్తుందంట. రాష్ట్రంలో యాప్ ద్వారా రైతులకు యూరియా సక్రమంగా అందుతుందంట. యాప్ ఇన్స్టాల్ చేసుకోవడం రావట్లేదురా బాబు అని రైతులు ఏడుస్తుంటే సక్రమంగా అందుతుందని చెప్తున్నారు తుమ్మల నాగేశ్వరరావు గారు. మరి ఎక్కడ అందుతుందో తెలియదు. ఎడతెరిపి లేకుండా బంగ్లాలో దాడులు, వరుస దాడుల్లో హిందువుల హతం. తాజాగా మరో హిందూ వ్యాపారి మృతి. భయాందోళనకు గురవుతున్న హిందువులు, మన ప్రాణులు. మరి దాని గురించి ఎలా స్పందిస్తారో చూడాలి. అప్పుడు అందేంటి, ఇప్పుడు చేస్తుందేంటి? ప్రతిపక్షంలో ఉన్నప్పుడు విలువలు వల్లవేశారు, అధికారంలో లాగానే విలువలు విప్పేశారు. మంత్రి ఉత్తమ్ కుమార్ లేఖను బయట పెట్టారంట. సో రాజకీయంగా ద్వంద్వ వైఖరి ప్రదర్శిస్తున్నారని విమర్శ. ఇప్పుడు హరీష్ రావు గారు మీరు ఏం చెప్పినా వాల్యూ ఉండదండి.